నా పేరు ఎం ప్రసాద్ అండి. మా దుమ్ములపేట గ్రామం. అయితే ఇక్కడ సుమారు ఒక 30 సంవత్సరాలు బట్టి చిన్న చిన్న కాలాల్లోని రొయ్యలు, చేపలు, అనేక విధములైన చేపలు పట్టుకుంటూ చాలా మంది బతుకుతున్నారు. అయితే ఈ రోజున ఎంతో మంది జీవనాధారమైన మరి ఈ కాలువలన్నీ కప్పెట్టిన వాళ్ళు చాలా మంది బాధతో ఇంటికాడ ఉండిపోతున్నారండి. మరి దీని కారణం మరి దీన్ని చాలా మంది కూడా గవర్నమెంట్ తీసుకోవాలని స్పందిస్తున్నారు. మరి గవర్నమెంటే మరి ఏం చేయాలంటే మరి మత్స్యకారులందరికీ సహాయం చేయాలి. ఎందుకంటే ఎంతో మంది బయటుంది ఇది కాలువలన్నీ కూడా ఈరోజు కట్టడేశారు. మరి మీరే స్పందించి ముందుకు రావాలి. మరి ఒకసారి కాలాలు చూసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా శుభ్రంగా అన్ని కప్పడిపోయండి. మరలా ఒకప్పుడైతే ఇవన్నీ కూడా మడాలు రూల్ ప్రకారం కప్పడకూడదు. మరి మడాలు కూడా కప్పడేశారు. మరి గవర్నమెంట్ చెప్తుంటుంది మడాలు కప్పడకూడదు, అటు వల్ల ఎన్నో జీవరాశులు పోయితాయని, ఎన్నో చేపలు పోయితాయని. మరి ఈ రోజున చంద్రశేఖర రెడ్డి పరిపాలన వల్ల మొత్తం అన్ని కూడా కప్పడేశారండి. మరి మీరే ఆలోచించాలి. చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో మంది బయటన్నారు ఈ కాలువల మీద, ఈ సముద్రంలో వచ్చి చేపలన్నీ ఇక్కడికి వచ్చి పిల్లలేస్తాయి. సముద్రంలో ఎన్నో చేపలు, ఆ చేపలన్నీ ఇక్కడికి వచ్చి పిల్లలేస్తాయి. మరి ఈ రోజున అవన్నీ కూడా ఏమైపోయాయి. మరి మత్స్యకారులకు ఎంతో నష్టం, కప్పటి వాళ్ళు ఎంతో నష్టం. ఎందుకంటే అవి కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అవన్నీ ఇక్కడికి వచ్చి పిల్లలు ఇచ్చి మళ్ళీ అవి వాటి దారి వెళ్ళిపోతాయి. ఆ పిల్లలన్నీ పెరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్తాయి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు కడేస్తాయి. ఉదయం 6 గంటలకు వెళ్ళాము, ఇప్పుడు 9 అవుతుంది. కానీ అక్కడికి వెళ్తే ఒకప్పుడు ఇలాంటి చేపలు ఎన్నో చేపలు పడేది. ఇప్పుడు అసలు సముద్రంలో ఇక్కడ చూస్తే ఏ చేపలు లేవు.